అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీప్కరాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మినపగారెల్ని వెట్ గ్రైండర్తో పని లేకుండా మిక్సీలోనే తొందరగా మెత్తగా అలాగే పైన లేయర్ క్రిస్పీగా ఉండేటట్టు ఏ విధంగా చేసుకోవచ్చో నేను వీడియోలో మీకు చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్తో పాటు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను గారెల కోసం సుమారుగా 1/2 kg వరకు మినపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసి ఇలాగా నానబెట్టుకున్నాను. 2 నుంచి 3 గంటల వరకు నానబెడితే సరిపోతుందండి. చూడండి, 3 గంటల తర్వాత చూస్తే పప్పు చక్కగా నానిపోయి ఉంది. ఇక్కడ నేను చెప్పే టిప్ ఫాలో చేయండి. ఇలాగా 2 గుప్పిల వరకు మీరు నానబెట్టిన మినపప్పుని మిక్సీలో తీసుకుంటే దాదాపుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పెరుగుని యాడ్ చేయాలి, లేదా చిక్కటి మజ్జిగనైనా యాడ్ చేసుకోండి. వాటర్ని ఎక్కువగా యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మినప రుబ్బుని ఇలాగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలాగా 1/2 kg వరకు ఉన్న మినప రుబ్బులోకి నేను దాదాపుగా 1/4 కప్పు వరకు బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వని యాడ్ చేస్తున్నాను. ఈ సూజీ రవ్వని యాడ్ చేయడం వల్ల మినపగారెలకి పైన లేయర్ క్రిస్పీగా వస్తుందండి. బొంబాయి రవ్వని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 గంట పక్కన పెట్టుకోవాలి. మసాలా గారెల కోసం ఒక చిన్న మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి, టీ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కోర్సుగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రుబ్బు ఉంది కదా, దాంట్లోకి మీడియం సైజు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 1/2 kg మినపప్పు రుబ్బుకి 2 టీ స్పూన్ ఫుల్ సాల్ట్ సరిపోయింది. మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. పప్పుని చక్కగా ఇలాగా క్లాక్ వైజ్గా పదే ఇలాగా కలుపుకోవాలి చక్కగా. ఇక్కడ చూడండి, పప్పు ఈ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకోవాలండి. తర్వాత చేతికి తగిన వాటర్ అంటించుకొని ఇలాగ నేను చేత్తోనే వేస్తున్నాను గారెల్ని. చూడండి, గారెలు వేసాక వెంటనే తీయకుండా కొద్దిగా కిందన గారెలు ఫ్రై అయ్యాక నెమ్మదిగా ఇలాగా గరిటెతో నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి. ఇలాగా మధ్యన మంటని హై ఫ్లేమ్లో నుంచి మీడియంలో నుంచి అడ్జస్ట్ చేస్తూ ఇలా గారెల్ని టర్న్ చేసుకుంటూ 2 వైపులా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాగ కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పైన బబుల్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ బబుల్స్ దాదాపుగా తగ్గిపోయాయంటే మనకి గారెలు ఫ్రై అయిపోయాయని అర్థం. మీ దగ్గర గారెలు తీయడానికి ఇలాంటి పుల్ల కానీ ఉంటే దీంతో చక్కగా తీసేసుకుంటే ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పట్టదు. నేను ఇక్కడ ఇలాగా నెమ్మదిగా గారెలన్నీ స్టెప్ బై స్టెప్ మిగతా పప్పు రుబ్బంతా కూడా వేసేసుకున్నాను. నేను ఈ గారెలతో పెరుగు గారె కూడా చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా చక్కగా ఎంతో మెత్తగా ఉండే పైన లేయర్ క్రిస్పీగా మధ్యన ఉల్లిపాయలు తగులుతూ మసాలా గారెలు రెడీ అయిపోతాయి. మిక్సీలో వేసుకున్నా కూడా చక్కగా తక్కువ టైంలో ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు యమ్మీగా ఇలా చేసి పెట్టచ్చు. చూడండి, నేను గారెని ఇక్కడ చూపిస్తున్నాను. ఇలాగా తుంచి చూపిస్తే కూడా ఎంత స్మూత్గా ఉందో, లోపల కూడా చక్కగా కుక్ అవుతుందండి. మీరు మార్నింగ్ చేసుకున్న హాట్ బాక్స్లో పెట్టుకుంటే మధ్యాహ్నం కూడా ఇవి చక్కగా మెత్తగా అలాగే ఉంటాయి. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ చేసుకుంటే యమ్మీ కాంబినేషన్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను లోపల కూడా ఎంత చక్కగా కుక్ అయిందో. నేను చెప్పే టిప్స్ని పాటిస్తే మీకు చక్కగా మినపగారెలు మిక్సీలో వేసినా కూడా వెట్ గ్రైండర్లో వచ్చినట్టు వస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.